అయితే యాక్చువల్‌గా ఇప్పుడు 'ఓజీ' అనే సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఎన్ని సినిమాలు స్టార్ట్ అయినా 'ఓజీ' అనేది ఫస్ట్ నుంచి 'ఓజీ' 'ఓజీ' అని అరుస్తా ఉన్నారు జనాలు. అదే. అది ఖచ్చితంగా కొడతదనేది అందరికీ ఉంది. బట్ అలాంటి సినిమాలు కొంచెం రిస్క్ చేసే ఇది ఉండదంటారా? అంటే యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా అంటే కొట్టింది కదండీ 'ఓజీ' హిట్ మీరు కొట్టింది మీరు కదా! చేయలేదు గదా! అంటే నాకు ఒక డైనమిక్స్ ఉంది. హ్మ్. మా జిల్లా ఎంత చేస్తది? ఎంత చేస్తే ఖర్చులు పోగా నాకేమైనా మిగులుతుందా? లేదా? హ్మ్. అనే ఒక డైనమిక్స్ ఉంటది. ఆ డైనమిక్స్ ప్రకారం నేను లెక్కేసుకున్నా. నాకు ప్రొడ్యూసర్‌కి నాకు ఆ వేరియేషన్ ఉంది. హ్మ్. ఆ వేరియేషన్ గూడా ఏదో మా జిల్లా ఏదో ఎక్కువ చెప్పారని కాదు. ఇప్పుడు యెస్. ఆంధ్ర బిజినెస్ ఎలా రన్ అవుతుందంటే, ఇప్పుడు వైజాగ్ అనే ఒక ఏరియా ఒక నంబర్ క్లోజ్ అయిందనుకోండి. ఆ రేషియో ప్రకారం మిగతా జిల్లాలకి ఇస్తారు. హ్మ్. మిగతా జిల్లాల్లో ఏంటంటే ఈస్ట్ గాని, గుంటూరు గాని కొన్ని సెంటర్స్ హైర్ తీసుకుంటారు. ఎంజీలు తీసుకుంటారు. టర్మ్స్ పడతాయి. హ్మ్. కృష్ణా జిల్లాలో నో టర్మ్స్. హ్మ్. ఏదున్నా డిస్ట్రిబ్యూటర్ ఫుల్ రిస్క్. హ్మ్. అండ్ కృష్ణా జిల్లాలో అడ్వాన్స్‌లు కూడా రాదు. హ్మ్. అంటే ఇప్పుడు నేను 12,00,00,000 కట్టాలని నన్నడిగితే హ్మ్. నాకక్కడ ఒక 5,00,00,000 వస్తది. హ్మ్. అంటే అంతే. నేను 7,00,00,000 పెట్టుబడి పెట్టుకోవాలి సొంత హ్మ్. డబ్బు. హ్మ్. సో, ఈ డైనమిక్స్ ఉంటాయి. అండ్ హ్మ్. ఒక సినిమా మనం ఎంత చేసినా ఒక 10% అయినా కమిషన్ మిగలాలని కోరుకుంటాం. హ్మ్. అంటే నిజంగా నేను 7,00,00,000 పెట్టుబడి పెట్టి 5,00,00,000 అడ్వాన్స్ తెచ్చి 12,00,00,000 ప్రొడ్యూసర్‌కి కడితే హ్మ్. నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఈ సినిమా చేసినందుకు ఒక రూ. 1,00,00,000 మిగలాలని ఉంటది కదా! హ్మ్. అది మిగలదు అనే భయం ఉన్నప్పుడు ఇంక చేయడం ఎందుకు? హ్మ్. నాకు ఆ డైనమిక్స్ వల్ల చేయట్లేదు. బట్ హుహు. 'ఓజీ' ఎక్స్‌ట్రార్డినరీగా ఆడింది. ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్ సూపర్ హిట్ కొట్టింది. హ్మ్. రెవెన్యూ చేసింది. ఒక్కొక్క ఏరియాకి డిఫరెంట్ రెవెన్యూస్ ఉన్నాయి. హ్మ్. నేను చేయకపోవడానికి నా కాలిక్యులేషన్స్ వేరండి. అంతే హ్మ్. తప్ప వేరేదేం లేదు. హ్మ్. అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్‌గా కూడా ప్రతి డిస్ట్రిబ్యూటరు కొంతమందితోనే ట్రావెల్ అవ్వగలుగుతాడు. హ్మ్. ఇండస్ట్రీలో ఉన్న అందరు ప్రొడ్యూసర్స్‌తో నేను ట్రావెల్ అయిపోలేను. అదే. ఇప్పుడు 'మైత్రి' గాని, 'సితార' గాని ఈ బ్యానర్స్‌లో అయితే ఇప్పుడు ఇదే సినిమా ఈ బ్యానర్‌లో ఉంటే నేనసలు వదిలేవాడిని గాదు. హ్మ్. ఎందుకంటే మా కంటిన్యూయస్ లైనప్ అలా ఉంటది. యెస్. యెస్. అది ఏదున్నా మేము మాట్లాడుకొని కంటిన్యూ‌గా అసోసియేట్ ఆ! అవుతారు గాబట్టి. హ్మ్. నేను ఒకవేళ మాట్లాడుకొని నా పరిస్థితులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఓ చిన్న హ్మ్. వేరియేషన్‌తో ఎక్కడో క్లోజ్ చేసుకుంటాం. హ్మ్. దానయ్య గారితో నేను ఇంతకుముందు ఏ సినిమా వర్క్ చేయలేదు. హ్మ్. అదే ఫస్ట్ థింగ్. హ్మ్. సో, మాకిద్దరికి అంత క్లోజ్ బాండింగ్ లేదు. సో, నేనేదన్నా ఎళ్లి రిక్వెస్ట్ చేసుకోనో, మాట్లాడుకోనో బార్గెయిన్ చేసుకోవడానికి అసలు స్కోప్ లేదు. సో, హ్మ్. అందుకే వద్దు అనుకోని ఆగిపోయాను. హ్మ్.